ఇంటర్నేషనల్ ఓడిఐ క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీలు కొట్టిన టాప్ 10 ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 10 జాస్ బట్లర్. 2015లో పాకిస్తాన్ తో జరిగిన ఓడిఐ మ్యాచ్ లో జాస్ బట్లర్ కేవలం 46 బాల్స్ లోనే సెంచరీ కొట్టి ఫాస్టెస్ట్ సెంచరీలు కొట్టిన వాళ్ళ లిస్ట్ లో 10th ప్లేస్ లో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 52 బాల్స్ ఫేస్ చేసిన బట్లర్ 10 ఫోర్లు 8 సిక్సర్లతో కలిపి 116 రన్స్ స్కోర్ చేశాడు. నెంబర్ 9 జెస్సీ రైడర్. న్యూజిలాండ్ ప్లేయర్ జెస్సీ రైడర్ కూడా ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ఈ లిస్ట్ లో 9th ప్లేస్ లో ఉన్నాడు. 2014లో వెస్టిండీస్ తో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్ లో జెస్సీ రైడర్ 46 బాల్స్ లో సెంచరీ కొట్టాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 51 బాల్స్ ఆడిన జెస్సీ రైడర్ 5 సిక్స్లు 12 ఫోర్లతో కలిపి 104 రన్స్ స్కోర్ చేశాడు. నెంబర్ 8 షాహిద్ అఫ్రీది. పాకిస్తాన్ మాజీ స్టార్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రీది ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్స్ లో 8th ప్లేస్ లో ఉన్నాడు. 2005లో మన ఇండియాతో జరిగిన మ్యాచ్ లో షాహిద్ అఫ్రీది కేవలం 45 బాల్స్ లోనే సెంచరీ కొట్టాడు. ఆ మ్యాచ్ లో మొత్తం 46 బాల్స్ లో 102 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 9 సిక్స్లు 10 ఫోర్లు ఉన్నాయి. నెంబర్ 7 బ్రెయిన్ లారా. వెస్టిండీస్ లెజెండరీ ప్లేయర్ బ్రెయిన్ లారా ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో 7th ప్లేస్ లో ఉన్నాడు. 1999లో బంగ్లాదేశ్ తో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్ లో బ్రెయిన్ లారా కేవలం 45 బాల్స్ లోనే సూపర్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 62 బాల్స్ ఫేస్ చేసిన లారా 4 సిక్స్లు 18 ఫోర్లతో కలిపి 117 రన్స్ స్కోర్ చేశాడు. నెంబర్ 6 మార్క్ బౌచర్. సౌత్ ఆఫ్రికా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మార్క్ బౌచర్ ఈ లిస్ట్ లో 6th ప్లేస్ లో నిలిచాడు. 2006లో జింబాబ్వేతో జరిగిన ఒక మ్యాచ్ లో కేవలం 44 బాల్స్ లోనే సెంచరీ కంప్లీట్ చేశాడు. అంతేకాకుండా ఆ ఇన్నింగ్స్ లో 68 బాల్స్ ఆడిన బౌచర్ 147 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 8 ఫోర్లు 10 భారీ సిక్సర్లు కూడా ఉన్నాయి. నెంబర్ 5 ఆసిఫ్ ఖాన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన ప్లేయర్ ఆసిఫ్ ఖాన్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన వాళ్ళ లిస్ట్ లో 5th ప్లేస్ లో ఉన్నాడు. 2023లో నేపాల్ తో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్ లో ఆసిఫ్ ఖాన్ కేవలం 41 బాల్స్ లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. అలాగే ఈ ఇన్నింగ్స్ లో చూసుకుంటే మొత్తం 42 బాల్స్ ఆడిన ఆసిఫ్ ఖాన్ 4 ఫోర్లు 11 సిక్సర్లతో కలిపి 101 రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలిచాడు. నెంబర్ 4 గ్లెన్ మ్యాక్స్వెల్. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ లో 4th ప్లేస్ లో ఉన్నాడు. 2023లో జరిగిన ఓడిఐ వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో గ్లెన్ మ్యాక్స్వెల్ కేవలం 40 బాల్స్ లోనే సెంచరీ కొట్టాడు. ఈ మ్యాచ్ లో 44 బాల్స్ ఫేస్ చేసిన మ్యాక్స్వెల్ 9 ఫోర్లు 8 భారీ సిక్సర్లతో కలిపి 106 రన్స్ స్కోర్ చేశాడు. నెంబర్ 3 షాహిద్ అఫ్రీది. 3rd ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా షాహిద్ అఫ్రీది నిలిచాడు. 1996లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో షాహిద్ అఫ్రీది కేవలం 37 బాల్స్ లోనే తన సెంచరీ కంప్లీట్ చేశాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 40 బాల్స్ ఫేస్ చేసిన షాహిద్ అఫ్రీది 6 ఫోర్లు 11 సిక్సర్లతో కలిపి 102 రన్స్ స్కోర్ చేశాడు. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన టాప్ 10 ప్లేయర్స్ లో షాహిద్ అఫ్రీది 8th and 3rd ప్లేస్ లో నిలిచాడు. నెంబర్ 2 కోరే ఆండర్సన్. న్యూజిలాండ్ కి చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆల్ రౌండర్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో 2nd ప్లేస్ లో ఉన్నాడు. 2014లో వెస్టిండీస్ తో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్ లో కోరీ ఆండర్సన్ కేవలం 36 బాల్స్ లోనే సెంచరీ కొట్టేశాడు. ఆ మ్యాచ్ లో మొత్తం 47 బాల్స్ ఫేస్ చేసిన ఆండర్సన్ 6 ఫోర్లు 14 భారీ సిక్సర్లతో కలిపి 131 రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలిచాడు. నెంబర్ 1 ఏబీ డివిలియర్స్. ఫైనల్ గా ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ లో 1st ప్లేస్ లో ఉన్నాడు సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్. 2015లో వెస్టిండీస్ తో జరిగిన ఒక ఓడిఐ మ్యాచ్ లో డివిలియర్స్ కేవలం 31 బాల్స్ లోనే సెంచరీ కొట్టి ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. 10 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ ఆ రికార్డు డివిలియర్స్ పేరు మీదే ఉంది. ఇన్నింగ్స్ లో మొత్తం 44 బాల్స్ ఫేస్ చేసిన డివిలియర్స్ 9 ఫోర్లు 16 సిక్సర్లతో కలిపి 149 రన్స్ స్కోర్ చేశాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.